హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు చాలా హెల్తీగా గోధుమ రవ్వతోటి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉప్మా ఎప్పుడు చేసినా పొడి పొడిగా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలు కరకరలాడే విధంగా వేయించుకోవాలి. పల్లీలు కాస్త కరకరలాడే విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వాడుకొని వేయించుకోవచ్చండి. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే నేతిలోనే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ రవ్వకు తగ్గట్టుగా కూడా యాడ్ చేశాను. ఇలా వెజిటేబుల్స్ను మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసుల వాటర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఉప్మా పొడి పొడిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే 3 గ్లాసుల వరకు వాటరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళను తెరల కాగనివ్వాలి. చూడండి, నీళ్ళు ఇలా తెరల కాగుతూ ఉన్నప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ గోధుమ రవ్వను వేస్తున్నాను. ఇలా ఒక చేతితోటి వేసుకుంటూ మరొక చేతితోటి కలుపుకోండి. అప్పుడు రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, రవ్వ అనేది వేసిన 2-3 నిమిషాలకి ఇలా దగ్గరగా అయ్యింది. నేను ఇక్కడ సన్న గోధుమ రవ్వ యూజ్ చేశాను. మీరు కావాలంటే కొంచెం దొడ్డుగా ఉన్నదైనా యూజ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3-4 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి ఇలా కలుపుకుందాము. చూడండి, ఉప్మా రవ్వ కాస్త పొడి పొడిగా అయింది. ఈ స్టేజ్లో ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. అలాగే మనం వేయించుకున్న జీడిపప్పులు పల్లీలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తము కలిపేసుకుందాం. ఇలా నెయ్యి వేయడం వల్ల ఉప్మాకి మరింత టేస్ట్ వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూడండి, 2 నిమిషాల తర్వాత ఉప్మా అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఎటువంటి చట్నీ కానీ పచ్చడి కానీ అవసరం ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.